స్విగ్గీ డెలివరీ బాయ్ పై సిఐ దాడి సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీస్ అధికారే డ్యూటీలో ఉన్న ఒక సాధారణ స్విగ్గీ డెలివరీ బాయ్ పై లాఠీతో దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆర్డర్ డెలివరీ కోసం వెళ్తున్న యువకుడిని రామ్ గోపాల్ పేట సిఐ సురేష్ అడ్డుకొని సమాధానం చెప్పేలోపే విచక్షణారహితంగా కొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున నగరం ఇంకా పూర్తిగా మేల్కొనని సమయంలో ఫుడ్ డెలివరీ ఉద్యోగులు మాత్రం తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. సమయానికి ఆర్డర్ కస్టమర్ కు అందించాలనే ఒత్తిడితో రాత్రింబవళ్లు వీరు రోడ్లపై తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక యువకుడు తన బైక్ పై ఆర్డర్ డెలివరీకి వెళ్తుండగా సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట ప్రాంతంలో పోలీసులు అతడిని ఆపినట్లు సమాచారం. అప్పటి వరకు అంతా సాధారణంగానే కనిపించినా కొన్ని క్షణాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాధితుడి వాదన ప్రకారం తనను ఎందుకు ఆపారో కూడా తెలియకముందే సిఐ లాఠీతో దాడి చేశారని చెప్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో యువకుడు షాక్ గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అత్యంత కీలకంగా మారింది సీసీటీవీ ఫుటేజ్. రోడ్డుపై జరిగిన ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. డ్యూటీ చేస్తున్న వ్యక్తిని ఇలా కొట్టడం సరైందా? పోలీసులకు ఇంత అధికారం ఎవరిచ్చారు? ప్రజలను రక్షించాల్సిన వారు భయపెట్టాలా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు మాత్రం పూర్తి వివరాలు తెలియకముందే నిర్ణయానికి రావద్దని సూచిస్తున్నారు. అయినప్పటికీ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ఉద్యోగుల పరిస్థితి కూడా సమాజంలో చర్చకు వస్తోంది. రోజుకు గంటల తరబడి ట్రాఫిక్ లో తిరుగుతూ ఎండ, వర్షం, చలి అన్న తేడా లేకుండా పనిచేసే ఈ యువకులు కుటుంబాల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు, మరికొందరు కుటుంబ బాధ్యతలు మోస్తున్న యువకులు ఈ ఉద్యోగాలపై ఆధారపడుతున్నారు. సమయానికి డెలివరీ ఇవ్వకపోతే రేటింగ్ తగ్గిపోవటం, జీతంపై ప్రభావం పడటం వంటి ఒత్తిడిలు కూడా వీరిపై ఉంటాయి. అలాంటి సమయంలో డ్యూటీలో ఉన్న ఓ యువకుడిపై దాడి జరగడం ఇప్పుడు డెలివరీ పార్ట్నర్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక పోలీసుల అధికారాల అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. చట్టం ప్రకారం పోలీసులు అనుమానాస్పదంగా కనిపించే వారిని ప్రశ్నించవచ్చు, రాత్రి సమయంలో వాహనాలు ఆపి తనిఖీ చేయవచ్చు, భద్రతాపరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే అదే సమయంలో ఆ అధికారాల వినియోగం పరిమితుల్లోనే ఉండాలని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ కారణంగా దాడి చేయడం, అవమానించడం, శారీరక హింసకు పాల్పడటం చట్టపరంగా ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ఘటనలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించారు. విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ అక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బాధితుడి వాదన, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సంబంధిత పోలీసు అధికారుల నివేదికలు ఆధారంగానైతే విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవని కూడా చర్చ జరుగుతోంది. ప్రజల్లో ఈ ఘటనపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తారు అంటుంటే, మరికొందరు మాత్రం అందుకే ప్రజలపై దాడి చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్, కార్మికులు చాలా సార్లు అనుమానాల పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ ఘటన తర్వాత పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి అనే అంశాలపై కూడా చర్చ మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును కల్పించింది. పోలీసులకు అధికారాలు ఉన్నప్పటికీ అవి చట్టపరమైన పరిమితుల్లోనే ఉపయోగించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఎటువంటి కారణం లేకుండా దాడి జరిగిందని తేలితే బాధితుడు ఫిర్యాదు చేసే హక్కు ఉందని సూచిస్తున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలు విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా ప్రభావాన్ని కూడా స్పష్టంగా చూపించింది. ఇప్పుడు ప్రతి వీధిలో సీసీటీవీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతంలో బయటకు రాని ఘటనలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వస్తున్నాయి. అయితే పూర్తి వివరాలు తెలియకుండానే తీర్పులు ఇవ్వకూడదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. డ్యూటీ చేస్తూ ఉండగా అందరి ముందు దాడి జరగటం వల్ల బాధిత యువకుడు మానసికంగా కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన
ఆందోళనకు గురయ్యారని సమాచారం. ఈ ఘటన తర్వాత డెలివరీ పార్ట్నర్లు తమ భద్రతపై భయం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన వ్యవస్థ ప్రజల్లో భయం కలిగించకూడదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పోలీసుల విధులు ఎంత కఠినమైనవో అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో అధికార వినియోగంలో నియంత్రణ కూడా అవసరమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా నిజాలు ఏవైనా బయటకు రావచ్చు. కానీ ఈ ఘటన మాత్రం ప్రజలతో వ్యవహరించే తీరు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని చర్చకు దారితీస్తుంది.